ఒక ట్రెండింగ్ రీల్ తీస్తా, వీడియో తీస్తావా? ఓకే. మీ ఇద్దరు ఇక్కడేం చేస్తారా? ఇప్పుడు మళ్ళీ సాగు చెప్తారా? అరే వాడు కొత్త ఐఫోన్ కొని ఇచ్చిందంటరా, ఏదో సెట్టింగ్స్ లో ప్రాబ్లం అంటే చూస్తున్నా. అవును సాగర్, అన్నకంత ఐఫోన్ గురించి తెలియదు కదా. అంటే లోకంలో మీ ఇద్దరే తెలివైన వాళ్ళు అనుకుంటా, మేమంతా ఎడ్డోళ్ళమా? అరే సాగర్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాను, ఎక్కువ మాట్లాడకు. అరే ఎవరు ఎక్కువ చేసేది? మొన్న ఒక కథ చెప్పి ఇవాళ ఒక కథ చెప్తాను. ఆవురా అరవింద్ అని ఫోన్ చేసి చెప్తావురా. మహేష్ పెద్దలు ఉల్లేటట్టున్నది, మా అన్న గురించి నీకు తెలుసు కదా, ఏదో ఒకటి చెప్పి ఆపే నేను. అరే సాగర్, అరే అరే ఆగురా, నిజం చెప్తా ఆగురా, పని ఫోన్ చేయకురా. చెప్పురా ఏంటి? అరే సాగర్ 1 year నుంచి నేను సంగీత ట్రూగా లవ్ చేసుకుంటాను రా. సాగర్ ప్లీజ్, మేమే టైం చూసుకొని అన్నకు చెప్దాం అనుకుంటాను. ప్లీజ్ ఈ విషయం అన్నకు చెప్పకు. అరే నువ్వు ఒక ఫ్రెండ్ వారా, నేను ఎంత నమ్మినరా? ఇట్లాంటిది మన చెల్లెని లవ్ చేస్తావారా? సంగీత నీకన్నా కొంచెం బుద్ధి లేదా? మీ అన్నకు నువ్వు అంటే ఎంత ఇష్టం? నీ వల్ల మా ఫ్రెండ్షిప్ మొత్తం బ్రేక్ అయ్యేటట్టున్నది. అరే నువ్వు సంగీత ఒక్క మాట అన్నా మంచిగా ఉండదురా. అరే మీ ఇద్దరు కలిసి మోసం చేస్తారు, ఇంకా పైగా రూబా బారా మా మీదనే. సాగర్ ఎక్కువ మాట్లాడకు, మేము ఎవరిని మోసం చేస్తలేం, మేమేం చిన్నపిల్లం కాదు, మాకు అన్ని తెలుసు. అన్ని తెలిసింది దాని అయితే ఇట్లా చేయవు. మీ అన్న నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు తెలుసా? అరే సాగర్ నీ ఇష్టం రా, మా విషయం కనుక అరవింద్ అని చెప్పినావు అనుకో, ఇప్పుడు నువ్వే మన అందరిని విడగొట్టిన అవుతావు. చెల్లెని ఇంకింటికి వస్తలేదు. అరే ఎక్కనోరా? బయట ఉన్నారా? చెప్పు. చెల్లె కాలేజ్ నుంచి ఇంకింటికి రాలేదురా, నాకు టెన్షన్ అవుతుంది, పోయి చూసేద్దామా? ఎక్స్ట్రా క్లాస్ కావచ్చురా, నువ్వేం టెన్షన్ పడకు, వస్తుంది. చూసినావా మీ అన్న ఫోన్ చేసి నువ్వు రాలే అని ఎంత టెన్షన్ పడతాడు. ఏమైంది వచ్చి నువ్వు స్కూల్ పోలే? అన్నా స్కూల్ బస్ మిస్ అయింది అన్న. స్కూల్ బస్ ఎందుకు మిస్ అయితే? పొద్దున లేచిపోతే అయిపోతాయ్యా. అరే మహేష్, చిన్న స్కూల్లో దింపిరాపో. సరేరా. మహేష్ నేను కూడా వస్తాను, కాలేజ్ లో దింపుతావా? అరే మహేష్ నాకు అట్టే పని నేను దింపత్తది. అరే నీకు లైసెన్స్ వచ్చిందారా? లైసెన్స్ వచ్చినాక బండి తీయని చెప్పిన. లైసెన్స్ ఏమున్నదా? నాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ వచ్చు కదా. ట్రాఫిక్ వాళ్ళకి దొరికితే నేను పోతా పోలీస్ స్టేషన్ కి. అరే మహేష్ నువ్వు తీసుకోపో. చెల్లె ఆవురా. చెల్లె లాఫ్ ఫీజ్ అన్నావు మర్చిపోయినావు. వీనికేమో వాళ్ళ గురించి తెలియదు. చెల్లెను మహేష్ గాని గుడ్డి అని నమ్ముతాడు. ఇద్దరు గురించి వెళ్తే వాడు తట్టుకోగలుగుతాడా? మహేష్ సంగీత మోసం చెప్తారు. రేపు నీ బర్త్డే కదా, నీ ఫ్రెండ్స్ తో ఫుల్ బిజీ ఉంటావు అనుకుంటా. అలా ఏం లేదు సంగీత, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందాం అంటే నా దగ్గర మనీ లేవు. అవునా? సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు అర్జెంట్ గా ఒక 2K కావాలన్నయ్య. సరే చెల్లె, సాగర్ గారికి ఇచ్చి పంపిస్తానా? ఏంటిరా? చెల్లె కట్ట 2000 కావాలన్నట్టు, నువ్వు ఇంటికే పోతానమాట, అయిపోరాదు. చెల్లె కావాలని అడగగానే పైసలు ఇస్తావారా? ఎందుకేంటి అడగవారా? అమ్మాలి అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయిరా, నాకు వాళ్ళు తప్ప ఎవరున్నారు చెప్పు? నువ్వు వాళ్ళని బాగా గారాబం చెప్తానవరా. నా చెల్లె మీద నాకు నమ్మకం ఉన్నదిరా, నువ్వైతే వీపో. అరే చిన్ను ఇంట్లోకి వెళ్ళరా. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. వాడు ఎంత కష్టపడితే డబ్బులు వస్తానో తెలుసా? నాకు తెలిసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మా అన్న పరాయోడా? నువ్వు బుక్స్ అని ల్యాబ్ ఫీజ్ అని మీ అన్నకని వెళ్ళి డబ్బులు తీసుకుంటాను. ఆ పైసల్లో ఉండి సినిమాలు షికార్లను మహేష్ అంతా ఎంజాయ్ చేస్తాను. సాగర్ నీకు ఇది అవసరం లేదు, నువ్వు ఇచ్చినట్టు చేస్తాను, మా అన్న పైసలే కదా. వాడిని కన్నవచ్చు, వాడు నా ప్రాణ స్నేహితుడు, వాడిని మోసం చేస్తాను కరెక్ట్ కాదు. అక్క ఒక హాఫ్ అన్ అవర్ ఫోన్ రాదే, ప్రాజెక్ట్ వర్క్ రాసుకుంటా. అక్క బేబీ అట్నే ఫోన్ వస్తాంది. చెప్పవే, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఏమైంది? ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేసినావు? మా చెల్లె ప్రాజెక్ట్ వర్క్ రాసుకుంటాంది, అయిపోయినాక నేను ఫోన్ చేస్తాను. ఎవరే అక్క ఫోన్ లా బాగా మాట్లాడతాను? నా ఫ్రెండ్ శిరీష్ అనే. వాళ్ళ అబ్బాయి వయసు పడుతుంది, నువ్వేమో శిరీష అంటాను, అసలు ఏంది సంగతి? చెల్లె ఎక్కువ మాట్లాడతావు, నోరు మూసుకొని చదువుకో. ఇంత కోపంగా మాట్లాడుతున్నావంటే ఆ ఫోన్ మాట్లాడింది అబ్బాయే. ఎవరే వాళ్ళు చెప్పు. ఏమైంది చిన్ను? ఏమైంది సంగీత? ఎందుకు కూడా పడతారు? అన్న ఆయన ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడతానో అని అడుగుతా అమ్మాయి అంటుంది, కానీ నాకు అబ్బాయి వాయిస్ వినిపించింది. చిన్ను ఎక్కువ మాట్లాడాలంటే చెంప వాళ్ళతో చెప్తానా? ఆ నెంబర్ ఫోన్ చేసి ఇప్పుడు లౌడ్ స్పీకర్ పెట్టే. నీకు చిన్నపిల్ల తేడా తెలియకుండా పోతాను. ఏం మాట్లాడతాను నువ్వు? సరే అన్న వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడుతానో తెలుస్తుంది.
ఏమైందా చిన్ను ఆ మామత్తను? అన్న అక్కెవరితో అబ్బాయితో ఫోన్ లో మాట్లాడింది, ఎవరైనా అడుగుతా అమ్మాయి అని చెప్తాంది. అరే చిన్ను, కాలేజ్ అన్నాక అక్కకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారా, దీనికి ఎందుకు అబద్ధం చేసుకుంటాను? సరే అన్న, మరి నాతో అబద్ధం ఎందుకు చెప్పాలి? అబ్బాయితో మాట్లాడతా అని చెప్పొచ్చు కదా. మళ్ళా బేబీ అని లవ్ సింబల్ పెట్టుకున్నా అన్న పేరు. సంగీత ఏందే చెల్లెమ్మ చెప్తాంది? అరే చిన్న మాటలకు సంగీతం అంటారా? ఏం జరుగుతుందో తెలుసుకుందామా రాదు? తెలుసుకోండి అన్న, దాని ఫోన్ లోకి వెళ్ళి ఆ నెంబర్ కి ఫోన్ చేసి ఏంటిదో తెలుసుకోండి. సంగీత ఏందే ఇదంతా? ఏమని ఉంటే నాకు చెప్పు, నువ్వు భయపడకు. అదేం లేదన్న, ఏమనుంటే నీకు చెప్పనా? నువ్వు ఆవు సంగీత. అరే నువ్వు చెల్లెని అవమానిస్తానవరా? పాపం చెల్లె మొగని కూడా ఎంత బాధపడుతుందో. చిన్న నువ్వు చిన్న పిల్లవు, చిన్న పిల్లలు లెక్క ఉండి ఇవన్నీ అవసరం నీకు? నడు. ఏంది సంగీత, పాపం చిన్ను అనవసరంగా బాధ పెడతావు. అయిపోయింది అయిపోయింది, కానీ ఇళ్ళకెళ్ళైతే తప్పించుకున్నాం కదా. ఫస్ట్ ఆ నేమ్ చేంజ్ చేయను. మళ్ళాడ కూర్చొని ముచ్చట పెడతాం. అరే మహేష్ వాటర్ తీసుకొని రారా. మహేష్ నువ్వు ఆగు, చిన్ను వెళ్ళి వాటర్ బాటిల్ ఇచ్చిరాపో. వాడు అత్త అనుకుంటే మళ్ళా చిన్నుని పంపించి. థ్యాంక్ యూ మహేష్. అరే అరవింద్, సంగీతం కూడా పని చేపిస్తే ఏమైతుందిరా? మరీ గారాబం చేస్తాను. మనమే చేయలేకపోతాం, చదువుకున్నది అదేం చేస్తుందిరా? అట్లా అని చెప్పి కూర్చోబెడతావారా? ఏదో ఒకటి పని చెప్పు. అరే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే అది పెళ్లి చేసుకొని పోతుందిరా. ఇప్పుడైనా దాన్ని సంతోషంగా ఉండి నేను ఉంచుతాను రా. అరే ఇక్కడనే ఏం పని చేస్తలేదు, రేపు అత్తగారింటి పైన కాడేం చేస్తారా? గిట్లనే కూర్చుంటే వాళ్ళు దీన్ని అంటారు. అరే గట్లాంటోనికి ఇస్తానారా నా చెల్లెను? నా చెల్లె నా ప్రాణం రా. నా భూమి మొత్తం అమ్మాయినా సరే కూర్చోబెట్టి సాధటోనికి ఇస్తారా నేను? అందుకే నువ్వంటే నాకు ఇష్టం మహేష్. వాళ్ళు వీడిని ఘోరంగా మోసం చేస్తారు. వీళ్ళు నిజం తెలిసిన రోజు ఏమవుతుందో ఏమో. కాలేజ్ నుంచి సార్ కాల్ చేస్తాడు కావచ్చు, ల్యాబ్ కి రాలేదని. నీకు కాల్ చేస్తే నువ్వు మేనేజ్ చేయి. మీ సార్లు ఎవరు ఫోన్ చేసినా మాట్లాడేది నేనే కదా. పండిదిగు. అరే ఏమైందిరా అరవింద్? చెల్లెరా కాలేజ్ పోకుండా అక్కడేం చెప్తాను రా? వాడు ఎవ్వడా కానీ మా సంగతి చెప్తాను రా. అరే ఎందుకు ఆగబడతావు రా? అరే నువ్వు అట్లా కోపంగా చెల్లె దగ్గరికి పోతే భయంతో ఏమైనా చేసుకుంటే ఎట్లారా? చెల్లేంద్రా ఇక్కడుండు. అరే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఫ్రెండ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, నువ్వు కొంచెం నిమ్మలంగా ఉండు, ఆవేశపడకు. అరే మన తెలియకుంటే వాళ్ళు రా చెల్లెని అమాయకురాలు ఏ చెవుడు ఇట్లా చేస్తాను రా. అరే నువ్వు ఆవేశపడకు, ఇంటికి వచ్చినాక నిమ్మలంగా అడుగు అందా. ఈ రోడ్ మీద చూస్తే ఇజ్జత్ పోతుంది. అరే ఏమైందిరా డల్లుగా ఉన్నారు? అరే చెల్లెవంతో నాకు అనిపించిందిరా. అరే సాగర్ పోయి చెల్లెని అడుగుదాం దారా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్. డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన న్యూ ఛానల్ వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్ది లింక్ ఉంది. సో వీడియో చూసే వాళ్ళందరూ ఒక్కసారి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. సో ప్లీజ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.